నిన్నటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. అధికారం ఒక సాదాసీదా వ్యక్తిని ఎంత అరాచకంగా అహంకారంగా మారుస్తుందో తెలియటానికి ఈ ఇద్దరే ఒక ఉదాహరణ. ఒకరు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, రెండవ వ్యక్తి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఒకరు 5 ఏళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేస్తే మరొకరు 10 ఏళ్లు రాజరిక పాలనని అనుభవించారు. అధికారం ఇచ్చిన కైపు, అహం, అధికారం పోయినా ఇంకా ఇద్దరికీ దిగటం లేదు. అందుకే చట్టసభలకు రాలేకపోతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. తాము చేసిన తప్పుల్ని గుర్తించలేకపోతున్నారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. తమ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించమని చెప్పారు. కానీ జగన్, కేసీఆర్ ఇద్దరు అలా అనుకోవటం లేదు. వాళ్ళకి ప్రజల అవసరం లేదు. జనం సమస్యలు అసలే అవసరం లేదు. ఇద్దరికీ కిరీటం కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, కాంట్రాక్టుల్లో 8% కమిషన్లు కావాలి, వంది మాగదులు, అధికారులు వంగి వంగి సలాములు పెట్టాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అసెంబ్లీకి వస్తారు, ప్రజల సమస్యలపై మాట్లాడుతారు. అప్పటి వరకు చట్టసభలకు రానే రారు. ఏదో ఒక కారణంతో అసెంబ్లీకి ఎగనామం పెడతారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాను అంటాడు వైఎస్ జగన్. ఇదేమి వింత డిమాండో జనానికి అసలేమాత్రం అర్థం కాదు. ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తనినట్లు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ 151 సీట్లు కట్టబడితే 5 ఏళ్లయ్యేసరికి 11 సీట్లతో పరాజయం పాలయ్యాడు జగన్. అసెంబ్లీలో కనీసం 10% సభ్యులు కూడా లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వనే ఇవ్వరు. ఇది ఒక నియమం. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ఇదే మాట ప్రస్తావించారు కూడా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. ఇప్పుడు నాకు 11 సీట్లున్నా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు ఆయన. సరే, ఆ విషయం కోర్టులో తేలుతుంది. అప్పటి వరకైనా సభకు రావచ్చు కదా. 26 మంది వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వమే చంపిందంటూ ఢిల్లీలో ధర్నాకు దిగిన జగన్ ఆ 26 మంది లిస్టు, వాళ్ళెవరో, వాళ్ళ వివరాలేంటో పట్టుకుని సభకు వచ్చి అక్కడ మాట్లాడరు. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం ఆయన అసెంబ్లీలో మాట్లాడరు. తనను గేలి చేస్తారని, అవమానిస్తారని భయపడి మాట్లాడటానికి తగిన సమయం ఇవ్వరేమోనని సందేహించి ముందే సభ నుంచి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీని ఎదుర్కోలేనివాడు, మాటకు మాట సమాధానం ఇవ్వలేనివాడు, లెక్కాపత్రంతో సభకు రాలేనివాడు రేపు ప్రతిపక్ష నేతగా ఎలా మనగలుగుతాడు? తనకు రాదని తెలిసినా ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి రానంటూ జగన్ నాటకానికి తెరలేపారు వైసీపీ అధినేత. తాడేపల్లి ఇంట్లో ప్రొజెక్టర్లో ప్రభుత్వం అరాచకాలు, అవినీతి అంటూ తన సొంత వాదనను వినిపించారు. ఒకే ఒక కెమెరా పెట్టి ఊకదంపుడు ప్రసంగం దంచారు. సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయకముందే తాను ప్రెస్ మీట్ పెట్టి ముందస్తు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ ఆవేదనంతా, ఈ ఆర్గ్యుమెంట్ అంతా అసెంబ్లీలో అడుగుపెట్టి అడగొచ్చు కదా. ఎన్నికలకు ముందు నేను అర్జునుణ్ణి పద్మవ్యూహాన్ని ఛేదిస్తానని స్వయంగా ప్రకటించుకున్న జగన్ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. అదేదో సభకు వచ్చి మాటలతో యుద్ధం చేస్తుంటే ఆయన అర్జునుడో అభిమన్యుడో తేలేది. కానీ కేవలం అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి సభకు వస్తాడు. అధికారం ఉంటేనే ఆయన ప్రజాప్రతినిధిగా తనను తాను భావిస్తాడు. ఇక కేసీఆర్ది మరో వింత కథ. అహంకారానికి, రాజరిక పోగడలకు పెట్టింది పేరైన కేసీఆర్ ఓడిపోయినా, అధికారం కోల్పోయినా తాను ఓ చక్రవర్తి అనే ఫీలింగ్లోనే ఉంటారు.
ఆయన చట్టసభలకు రాడు, మాట్లాడాడు, సమాధానం ఇవ్వడు. నా కొడుకు, మేనల్లుడు వాళ్ళిద్దరూ ఆ పని చూసుకుంటారు, మనకి అనవసరం అనుకుంటాడు ఆయన. తన ప్రభుత్వ హయాంలో ఏకంగా మీడియా పాయింట్నే ఎత్తేసిన కేసీఆర్ అదే మీడియా పాయింట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని శపథం చేసి మరుసటి రోజే ముసుగేసి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ప్రతిపక్ష నేత హోదా ఉన్నా అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడాలన్నా ఎందుకు కేసీఆర్ భయపడుతున్నాడో అర్థమే కాదు. దేశ రాజకీయాల దశ దిశకు నేనే నిర్దేశం చేస్తానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు పేల్చి ఇప్పుడు అసెంబ్లీలో తన హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎత్తి చూపుతుంటే తట్టుకోలేక పారిపోయాడు కేసీఆర్. దేశ్కి నేత అవుదామని పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి సొంత రాష్ట్రంలో ఓడిపోయిన ఈ యోధుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను బయటకు అసలే రాలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అయ్యగారి వైభవం చూడాలి, నేను మాట్లాడినప్పుడు అందరూ అన్నీ మూసుకొని వినాలి, ఎదురు సమాధానం చెప్పకూడదు, ప్రెస్ మీట్లో జర్నలిస్టులు ఏమీ అడగకూడదు, నేనేం మాట్లాడతానో అదే విని రాసుకొని మీరు వెళ్ళిపోవాలి. చట్టసభల్లో కూడా అంతే, నేనే మాట్లాడతాను, మీరంతా మూసుకొని వినాలి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఇలాగే నడిపించారు. ఆయన అసెంబ్లీలోనూ తన అతి తెలివి తేటలని, తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. పారాసిటమాల్ గోళీ వేసుకుంటే కరోనా తగ్గిపోద్దని ప్రవచనం చెబితే వెనకున్న బ్యాచ్ అంతా ఆహా ఓహో అన్నారా రోజుల్లో. అలాగే కాళేశ్వరం నేనే డిజైన్ చేశాను అంటే కార్యకర్తలు కొట్టిన చప్పట్లు దేశమంతా వినిపించాయి. అవన్నీ నిజాలు కాకపోయినా, పచ్చి అబద్ధాలైనా అధికారంతో అందరినీ నమ్మించి బతికేశారు కేసీఆర్. ఫైనల్గా ఈ ఇద్దరు మహానేతలు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, పవర్లో ఉంటేనే పబ్లిక్లోకి వస్తారు, లేకపోతే ప్యాలెస్లలోనూ లేకపోతే ఫామ్ హౌస్లోనూ నిద్రపోతారు. తన ప్రత్యర్థిని ఎదుర్కోలేని వాడు, అవతలి వాడి ప్రశ్నకు సమాధానం చెప్పలేనివాడు ఇక ప్రజల తరపున ఏం పోరాడతాడు? కానీ ఓటుకు 500 రూపాయలు లిక్కర్ బాటిల్ ఫార్ములాని నమ్ముకున్న నేతలు చట్టసభలకు వస్తారు, మాట్లాడతారు అనుకోవటం జనం అవివేకం.